ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలోని హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. అనేక బంకులు నో స్టాక్ బోర్డులను ప్రదర్శిస్తున్నాయి. చమురు సంస్థలు ఇటీవల కొత్తగా పెడుతున్న నిబంధనలతో బంకుల యజమానులు సకాలంలో పెట్రోల్ డీజిల్ తెప్పించుకోలేని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. వాహనదారులు ఒక్కసారిగా తరలివస్తుండటంతో కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందనే ఆందోళన వాహనదారుల్లో కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా బంకులకు క్యూ కట్టడంతో అక్కడ రద్దీ నెలకొంది. ప్రధానంగా హైదరాబాద్ లోని బంకులన్నీ అర్ధరాత్రి దాటినా కిటకిటలాడాయి. మంగళవారం అనేక చోట్ల పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. ఉప్పల్, బల్లాపూర్, గట్కేసర్, అత్తాపూర్, కాటేదాన్, చాంద్రాయణగుట్ట, బేగంపేట, అమీర్పేట్, సనత్ నగర్, కుకట్పల్లి తదితర ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. సీఎన్జీ స్టేషన్ల వద్ద 4-5 గంటల వరకు వాహనదారులు బారులు తీరారు. నగరంలో దాదాపు 30 నుంచి 40% పెట్రోల్ బంకులు సరఫరా సమస్యలతో తాత్కాలికంగా మూతపడినట్లు రాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు చూసి ఆందోళనకు గురైన వాహనదారులు ఎగబడుతుండటంతో కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోనూ పలుచోట్ల బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. సంగారెడ్డిలోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళనకు దిగారు. పెట్రోల్ ఉన్నప్పటికీ సమయం అయిపోయిందంటూ బంకు మూయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్లో ఉదయం నుంచే కిలోమీటర్ల మేర కార్లు, బైక్లు క్యూ కట్టాయి. పట్టణంలోని 5 బంకులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా ఖాళీ కావడంతో నో స్టాక్ బోర్డు పెట్టగా ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. జహీరాబాద్ లో బైకులకు 2 లీటర్లు, ఆటోలు తదితర వాహనాలు 10 లీటర్ల చొప్పున డీజిల్ పోయడంతో నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ లో బంకులు బంద్ అనే వదంతులు రావడంతో వాహనదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలుచోట్ల వరుస కట్టిన వాహనాలతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రాష్ట్రంలో 3,600 పెట్రోల్ బంకులు ఉండగా మరో 200 వరకు జియో, నయారా వంటి ప్రైవేటు పంపులు ఉన్నాయి. ఇప్పటి వరకు బంకు యజమానులు క్రెడిట్ కింద పెట్రోల్, డీజిల్ తెచ్చుకుని తర్వాత పేమెంట్ చేస్తున్నారు. 10 రోజులుగా ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వటం ఆపేసి డబ్బులు చెల్లిస్తేనే ట్యాంకర్లను పంపుతున్నాయి. మధ్యలో సెలవులు వస్తే 4 రోజులకు కానీ ట్యాంకర్ వచ్చే పరిస్థితి ఉండటం లేదు. దీంతో వచ్చిన ట్యాంకర్ కొద్ది గంటల్లోనే సేల్ అవుతోంది. ఈ మధ్య బీపీఎల్ ఆయిల్ డిపో 2-3 రోజులుగా మూతపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఒక్క రోజుకు 45 లక్షల లీటర్ల డీజిల్, 35 లక్షల లీటర్ల పెట్రోల్ అవసరం. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రోజువారీ అవసరాలకు సరిపడా సైతం ఆయిల్ కంపెనీలు సరఫరా చేయటం లేదనిపిస్తోంది. మరో 10 రోజులు ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్లకు ఇబ్బందులు వస్తాయన్న ఆందోళన వాహనదారుల్లో కనిపిస్తోంది.